మనం ఇప్పుడు చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి మనం ఒక హాఫ్ కేజీ చికెన్ అనేది తీసుకోవాలి. దీన్ని బాగా క్లీన్ చేసుకొని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, మనం చికెన్ని ఇలా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేషన్ ఎలా చేయాలని చూసేద్దాము. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా, దానికి సరిపడా పసుపు, సాల్ట్ తీసుకోవాలి. ఆల్రెడీ మళ్ళీ తర్వాత మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుందాము. అలాగే 1 స్పూన్ కారం అండ్ ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుందాము. మనం ఇది కాస్త మనకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నాం. పీసెస్కి బాగా పట్టాలన్నమాట ఇవి మనం వేసుకున్నవన్నీ. సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టేసుకుందాము. ముక్కలకి అంతా బాగా మసాలా ఇవి ఉప్పు కారం అన్నీ పట్టి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. చికెన్ ఫ్రైలోకి మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. దానికి కావాల్సినవి ఏంటో బిర్యానీ ఆకు, చెక్క, ఇలాచి, మళ్ళీ దీంట్లో మనకి మిరియాలు, లవంగాలు, జీలకర్ర 3 ఉన్నాయి. ఇవి కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఎండు కొబ్బరి కొంచెం తీసుకోండి. 5 లేక 6 జీడిపప్పులు, ఎండుమిరపకాయలు. ఆల్రెడీ మనం చికెన్లో కారం వేసుకున్నాం కదా, సో వీటికి మీకు ఎంత అయితే తింటారో, మీ టేస్ట్కి ఎంత అయితే పడుతుందో అంత తీసుకోండి. తర్వాత మనకి ఒక 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం. నెక్స్ట్ గసాలు వేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూను గసాలు వేసుకున్నాం. దీన్ని బాగా పౌడర్ లాగా చేసుకోవాలి, పేస్ట్ పనకొద్దు. మనకు కావాల్సిన పౌడర్ లాగా చేసుకొని తెచ్చుకోవాలి. మనకి పౌడర్ అనేది ఇలా గ్రైండ్ చేసేసుకుందాం మనము. ఇదే అనమాట మనకి చికెన్ ఫ్రైలోకి మెయిన్ మసాలా. మనం చికెన్ ఫ్రైలోకి ఆనియన్స్ అని పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాము. ఆనియన్స్ పెద్ద సైజ్ అయితే 2 తీసుకోండి, చిన్న సైజ్ అయితే 3 సరిపోతాయి. పచ్చిమిర్చి నేను ఒక 4 తీసుకున్నాను. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. పచ్చిమిర్చి ఒక కొంచెం బార్గా కట్ చేసుకోండి. మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది మనం ఇలా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. నాన్ వెజ్లోకి మనకి ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుందాము. ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. మనకి ఆయిల్ అనేది హీట్ అవుతుందన్నమాట. చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో హీట్ అయిందా లేదా అని. హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, అవి యాడ్ చేసేస్తున్నాము. దీన్ని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని.
ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాము. మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ మనం దీంట్లోకి చికెన్ యాడ్ చేసేసుకుందాము. మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం చికెన్ కొంచెం మిక్స్ చేసుకొని ఒక లిడ్ అనేది మనం పెట్టేసుకుందాము. ఇది కొంచెం మనకి బాయిల్ అవ్వాలన్నమాట. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మూత తీసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము. యాక్చువల్లీ నేను ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, సో మీరు మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో చికెన్లో ఉన్న వాటర్తోనే ఆ చికెన్ అనేది బాగా బాయిల్ అయిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని చికెన్ బాయిల్ అయ్యేదాకా మీరు ఉడికించుకోండి. మనం చికెన్ అనేది బాయిల్ అవుతుందో లేదో మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట మనం. సో చూసారా, చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చేసాయి. ఇది బాగా ఎగిరిపోవాలన్నమాట మనకి. సో చూస్తారు కదా, చికెన్ అనేది మనకి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా పౌడర్ ఉంది కదా, ఒక్క స్పూన్ అనేది యాడ్ చేసుకుందాము. ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ టైంలో యాడ్ చేసుకుంటే ముక్కకి బాగా పడుతుంది. సో అందుకని చెప్పేసి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాము. స్పూన్ యాడ్ చేసుకొని దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. మనకి చికెన్లో నుంచి వాటర్ అనేది బాగా ఎగిరిపోవాలన్నమాట. మనకి డ్రైగా అయిపోవాలి. అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం. సో మనకి ఇలా వచ్చేయాలన్నమాట. ఆయిల్ పైకి మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయి ఇలా వచ్చేయాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది మొత్తం యాడ్ చేసేసుకున్నాము. ఆ చికెన్ మసాలా అనేది వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకున్నాము. మనకి ఇలా ఆయిల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుందాము. ఇలా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. మనకి టేస్టీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట. సో చూసారు కదా అందరూ, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూసారా ఎలా ఉందో? మీరు కూడా టేస్ట్ చూసి ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో చెప్పేయండి. ఓకే.